దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్కు సంబంధించి 14 రకాల పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. పెంచిన ధరల ప్రకారం సాధారణ రకం వరి ధాన్యం కనీస మద్దతు ధర క్వింటాలకు 69 పెరిగి 2369కి చేరింది. అదేవిధంగా ఏ గ్రేడ్ రకం వరి ధాన్యం ధర క్వింటాల్కు 2389గా నిర్ధారించారు. ఈసారి అత్యధికంగా నైజర్ సీడ్ ఎంఎస్పీ క్వింటాల్కు 820 పెరిగింది. ఆ తర్వాతి స్థానాల్లో రాగి, పత్తి, నువ్వులు ఉన్నాయి. దేవుడు ఇచ్చిన శక్తితో పార్టీని సమర్థవంతంగా నడిపించేందుకు కృషి చేస్తానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. మహానాడులో టీడీపీ నాయకులు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తన ఎంపికకు సవరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందని, పార్టీనే తన బలగమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ సాక్షిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ ప్రజాహిత పాలన చేయాలని, ప్రజలు ఎప్పుడూ మెచ్చుకునే విధంగా ఉండాలని, ఎక్కడ జీరో కరప్షన్ ఉండాలని కర్మేణ సమర్థవంతంగా నిర్వహిస్తానని దేవుని సాక్షిగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభ్యున్నతికి మనోభావాలకు అనుగుణంగా వారి అభిష్టం మేరకు శాయశక్తులా కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ ప్రతిష్టతను పెంచడానికి నాపై మీరు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని తెలుగుదేశం పార్టీ పతాక దేశం నలుమూలల రెపరెపలాడేటట్లుగా అవిశ్రాంతంగా కృషి చేస్తానని విజ్ఞానవంతమైన ఆదర్శవంతమైన సుసంపన్నమైన సమాజ స్థాపనకు ఆర్థిక అసమానతలు తొలగించి రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షునిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా జీవితంలో ఇదొక మరపురాని రోజు సార్. ఏమి సాధించావంటే నారా చంద్రబాబు నాయుడు గారిని జాతీయ అధ్యక్షుడిగా మహానాడు సభలో ఎంపిక చేసి ప్రమాణం చేయించానని గొప్పగా చెప్పుకునే అవకాశం నాకు ఇచ్చారు సార్. శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. జాతికి విజయాన్ని ఇచ్చిన జెండా, తెలుగు ప్రజల నమ్మకం, విశ్వాసం, భవిష్యత్తు, భరోసా తెలుగుదేశం జెండా. ఆ జెండా చూస్తూ ఉంటే ఎక్కడ లేని విశ్వాసం వస్తుంది. ఇది శాశ్వతంగా ప్రజలకు అండగా ఉంటుందని మరొక్కసారి ఎన్టీఆర్ సాక్షిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ ప్రజాహిత పాలన చేయాలని, ప్రజలు ఎప్పుడూ మెచ్చుకునే విధంగా ఉండాలని, ఎక్కడ జీరో కరప్షన్ ఉండాలని, ఇలాంటి కొన్ని సంకల్పాలతో ముందుకు పోతున్నాం. నేను ఇక్కడ ఉండే కార్యకర్తలందరినీ కోరుతున్నా, రేపేటు మనం పబ్లిక్ మీటింగ్లో ఉంటాం. కానీ నేను మిమ్మల్ని కోరేది మీరందరూ కూడా పూర్తిగా సహకరించండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలనలో పాలనా విధానాల్లో నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత, ఉత్తమ రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత మనం తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ దీనికి పూర్తిగా సహకరిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. మహానాడు 2 రోజులు బాగా జరిగింది, అర్థవంతంగా జరిగింది. ఇంకా మెరుగుపరుచుకోవడానికి అవకాశాలున్నాయి. మీ అందరి అభిమానంతో రాబోయే రోజులు ఇంకా కార్యక్రమాలు అర్థవంతంగా చేస్తామని హామీ ఇస్తూ మరొక్కసారి నిన్న ఈరోజు మీరు చూపించిన శ్రద్ధ అభిమానానికి నన్ను కూడా ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేసుకున్నందుకు ప్రతి ఒక్క వ్యక్తికి పేరు పేరున అభినందనలు. కోటిలోని మహిళా కళాశాలకు వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. కార్పొరేట్ విద్యా సంస్థలతో పోటీ పడేలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు. ఒక విద్యార్థి చదువు ఆరోగ్యం బాగుండాలంటే పరిసరాలు మౌలిక వసతులు కూడా బాగుండాలని సీఎం తెలిపారు. వైతాళికుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారి 129వ వర్ధంతి. ఆనాడు నిజాం సర్కార్కు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రజాస్వామిక దేశంగా భారతదేశంలో హైదరాబాదు రాష్ట్రాన్ని విలీనం చేయడంలో వారు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు. వారి స్ఫూర్తిని కొనసాగించడానికి తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోవడం జరిగింది. నిజాంలు రజాకర్లను ఘడీల దొరలను ఎదురించి నిలబడ్డ వీర వనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా యూనివర్సిటీకే మహిళా యూనివర్సిటీ కోటిలో మహిళా యూనివర్సిటీకి వీరవనిత చాకలి ఐలమ్మ పేరు పెట్టుకొని ఆ పోరాట స్ఫూర్తిని తాడిత పీడిత వర్గాలకు గొంతుకై పోరాటానికి స్ఫూర్తినిచ్చిన చాకలి ఐలమ్మ పేరు ఈ రోజు మహిళా యూనివర్సిటీకి మనం పెట్టుకోవడం జరిగింది. ఇదే కాదు, టెక్స్టైల్ కళాశాలకు సంబంధించి కొత్తగా కేంద్ర ప్రభుత్వం అనుమతి తెచ్చుకోవడమే కాకుండా ఈ రోజు దానికి డాక్టర్ కొండా లక్ష్మణ్ బాపూజీ మొదటి తరం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సర్వం త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరును ఈ రోజు టెక్స్టైల్ యూనివర్సిటీకి మనం పేరు పెట్టుకోవడం జరిగింది. తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారి 129వ వర్ధంతి. ఆనాడు నిజాం సర్కార్కు వ్యతిరేకంగా ప్రజల్లో రేపు హైదరాబాద్లోని బాచ్పల్లిలో జైహింద్ యాత్ర సభ జరగనుంది. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఆపరేషన్ సింధూర్ను రాజకీయంగా వాడుకుంటున్న బీజేపీని ఎండగట్టడం, భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణపై ట్రంప్ వ్యాఖ్యలకు మౌనంగా ఉన్న ప్రధాని మోడీ తీరును విమర్శించారు. సైనికులకు సంఘీభావం తెలపడమే లక్ష్యంగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపునిచ్చింది. కాగా ఈ యాత్ర మధ్యాహ్నం 2 గంటలకు విఎన్ఆర్ కాలేజీ నుంచి కేజీఆర్ కన్వెన్షన్ వరకు జరగనుందని తెలిపింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా చెయ్యేరు గుడ్నేపల్లి గ్రామంలోని హెలీప్యాడ్ను స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు సందర్శించారు. ఈ నెల 31న ముఖ్యమంత్రి చంద్రబాబు ముమ్మిడివరం రానున్న నేపథ్యంలో సభాస్థలానికి వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం పేదరిక నిర్మూలన కోసం బంగారు కుటుంబం ఏపీ P4 పథకాన్ని చెయ్యేరు గ్రామంలో ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి సీఎం వస్తున్నారని చెప్పారు. మొదటి దశలో దాదాపు 20 లక్షల కుటుంబాలను గుర్తించి వారికి సహాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరు సినిమా థియేటర్లను ఆర్డీఓ అనుష ఆకస్మిక తనిఖీ చేశారు. లైసెన్సులను పరిశీలించి థియేటర్లోని సదుపాయాలపై సిబ్బందిని ఆరా తీశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాలతో థియేటర్లను తనిఖీ చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారనే వివరాలను నమోదు చేసుకున్నట్లు ఆర్డీఓ అనుష చెప్పారు. కోవూరు మండలానికి
మైథిలి థియేటర్ని ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాను. మన మినిస్టర్ గారు ఆఫ్ టూరిజం, సాంస్కృతిక అండ్ సినిమాటోగ్రఫీ యాక్ట్కి సంబంధించిన మినిస్టర్ గారు ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ ఎవరైతే ఆ డివిజన్ పరంగా ఉంటారో వాళ్ళు వచ్చి ఈ థియేటర్స్ మెయిన్గా సింగిల్ స్క్రీన్ హాల్స్ ఏదైతే పాతకాలం నుంచి ఉన్నాయో అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా, అన్ని బీ ఫామ్ లైసెన్స్ ఉన్నాయా లేదా, ఎలాంటి టికెట్ల రూపంలో ఎంత వసూలు చేస్తున్నారు, ఇంకా ఎక్కువ అధిగమించి వసూలు ఏమైనా చేస్తున్నారా, అలానే స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్స్ ఫెసిలిటీస్ అనేవి ప్రైజింగ్ మెకానిజం ఎలా ఉంది, అండ్ ప్రజలకు ఏదైనా సదుపాయాలు అన్నీ అరేంజ్ చేశారా లేదా, ఏదైనా అసౌకర్యాలకి గురి చేస్తున్నారా లేదా, ఇవన్నీ ఆస్పెక్ట్స్ మీద మాకు ఒక చెక్ లిస్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఆ చెక్ లిస్ట్లో నేనే స్వయంగా ఆ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళకి నోటీసులు కూడా సర్వ్ చేయమని చెప్పారు. అండ్ ఈవినింగ్కి మనకి విజయవాడకి మన డిపార్ట్మెంట్కి పంపించవలసి జరుగుతుంది ఈ చెక్ లిస్ట్. సో అందులో భాగంగానే ఇప్పుడు మైథిలి థియేటర్కి వచ్చాను. నెక్స్ట్ థియేటర్కి వెళ్ళి నెక్స్ట్ నేను పొదలకూరు అండ్ బుచ్చి మండలాన్ని కూడా సందర్శించడం జరుగుతుంది. ఆ తర్వాత మన మల్టీప్లెక్సెస్లో ఆల్రెడీ రీసెంట్గానే సందర్శించాను. మళ్ళీ ఈ తనిఖీ భాగంగానే ఇంకోసారి పరిగణిస్తాను. రంగారెడ్డి జిల్లాలో భూ నిర్వాసితులు మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. డిఎల్ఐ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ రిజర్వాయర్లో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులు రైతులకు నష్టపరిహారం పెంచాలని లేదా భూమికి భూమి ఇప్పించాలని డిమాండ్ చేశారు. సుమారు 1500 ఎకరాల భూమిని కోల్పోయిన రైతులు అన్నపానీయాలు మాని దిక్కుతోచని స్థితిలో ఉన్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీని విషయమై ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రజాదానికి ఆదరిస్తున్నా గంట గంటలు పాత వాడు సార్ భూములు పోతున్నాం అంటే మాకు బాధ అవుతుంది. ఈనాడు కొనాలంటే కొనలేము మేము భూములు. ఆనాడు ఇప్పుడు కొన్నాము. తాత ముత్తాత సంపాదించిన భూమి కష్టపడేటనే ఉంచుకున్న భూములు ఆ భూములు. ఇలా భూములు మీరు తీసేసి మేము ఏడగొనక మా నుంచి కాదు. ఇలా నీ డబ్బులు ఎక్కడ పోతావో పప్పు పుట్టాలకు ఇలా ఎక్కడ ఆగమవుతారు. ఇలా ఇంత జనం ఎక్కడ పోవాలి, ఎక్కడ కావాలి, ఎక్కడ పంపుతారు, సెలవుతారా మమ్మల్ని ఏడ చేస్తారు. ఇల్లులకు తాళం వేసి ఇల్లు మొత్తం ఎట్లా సెలవు ఊరు కూడా సెలవు పెట్టుండ్రి. ఎందుకు మీరు రాజుల మాటలనే రాజ్యం పాటు చేద్దామని ఇలా చేసిండ్రా మీరు? రాజులు కూడి ఇదే పద్ధతి ఎక్కడి నుంచి చుట్టూ నడిచినవా? ఏడ చేసుకొని ఇట్లా మమ్మల్ని భాగం చేసి పాడు చేస్తున్నారు. ఆ 2 జల్లు ఉన్నాయి మా ఊళ్ళో. 2 జల్లకు చేయండి, కాలువ ఇయ్యండి. దేశం ఎక్కడెక్కడ సంపద వర్షం బతికేది మా ఊళ్ళో. ఎక్కడెక్కడి ఊర్ల నుంచి దేవరకొండ దాకా వచ్చి బతికేది మా ఊళ్ళో. ఎవరు బతుకుతారు? రైతులము ఈ రోజు మన గత 3 రోజుల కింద ఒక ఎకరాకు కలిసి ఒక 5-6 మందికి 8 లక్షల రూపాయల చొప్పున కొంతమందికి వేయడం జరిగింది. అదేవిధంగా ఆ నష్టపోయిన 1500 ఎకరాల రైతులు మొత్తము చిన్నకారు రైతులు ఈ పరిస్థితిలో వాళ్ళు ఎక్కడ దిక్కుతోచిన స్థితిలో 4-5 రోజులకు వెళ్ళి అన్నము నీరు కూడా బంద్ చేసే పరిస్థితి వచ్చింది. ఈ రోజు అదేవిధంగా ఎంఆర్ఓకు వినతి పత్రం ఇచ్చి రేపు కలెక్టర్ ముట్టడికి అందరు రైతులమందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, ఇది ఒక గుట్టల ప్రాంతం కాదు, ఒక వంపు వర్రెల ప్రాంతం కాదు. ఇది మొత్తము 1500 ఎకరాలు. ప్రతి ఎకరం కుంట లేకుండా కూడా సాగు చేసుకునే పొలం. ప్రతికి ఎకరాకు మొన్న 15 క్వింటాల 10 క్వింటాల పత్తి పండిన పొలాలు అన్నీ మన గౌడ్స్ ఈత చెట్లు తాటి చెట్లు వనము ఎక్కికొని బతికే పరిస్థితులు. ఇది చాలా బాధాకరంగా ఉంది. దీనికి దృష్టికి ప్రభుత్వం, మీడియా మొత్తం, పోలీస్ సిబ్బంది సహకరించి మాకు న్యాయం చేకూరాలని కోరుకుంటూ రైతులము. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టుల లేఖ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 21న మావోయిస్టుల పేరుతో నిందితులు లేఖ రాశారు. వారిని కోన రాఘవేందర్ గౌడ్ ఇంట్లో అద్దెకు ఉంటున్న రాజు అతడి స్నేహితుడిగా గుర్తించారు. నిందితుల వద్ద నాటు బాంబులు, 3 సెల్ ఫోన్లు, 2 బెదిరింపు లేఖలను స్వాధీనం చేసుకున్నారు. నాటు బాంబులను వారు విజయనగరంలో కొనుగోలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సాయంత్రం మనకు షాపూర్ నుంచి పూనా రాఘవేందర్ గౌడ్ అని పోలీస్ స్టేషన్ నుంచి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో ఏంటంటే 21st నైట్ అతను ఇంట్లో పడుకొని ఉండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తన ఇంటి ముందు ఉన్న ఒక తులసి చెట్టుని పీకి ఒక లెటర్ తన కార్ మీద పెట్టి దాని పక్కనే ఒక రెడ్ కలర్ టవల్ ఒకటి పెట్టడం జరిగిందని చెప్పి కంప్లైంట్ చేసిండు. ఆ కవర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒకటి నక్సలైట్స్ సంబంధించి శంకరన్న గ్యాంగ్ రామదాసు రాసినట్టు ఒక లెటర్ రాసిండు. అందులో ఆ లెటర్లో ఏముందంటే ఒక 50 లక్షల రూపాయలు అతను డిమాండ్ చేసిండు.
ఇతన్ని రాఘవేందర్ గౌడ్ వాళ్ళ ఫాదర్ రవీందర్ గౌడ్ను డిమాండ్ చేసిండు. 50 లక్షలు ఇవ్వకుంటే నీ కొడుకు రాఘవేందర్ గౌడ్ను చంపేస్తాం, అదేవిధంగా నీ ఇల్లు 2 ఇళ్ళు కూడా కూల్ చేస్తామని చెప్పి అందులో హెచ్చరించడం జరిగింది. మేము ఈ డబ్బులు రెడీ చేసి పెట్టుకోండి, మేము త్వరలో మళ్ళీ నీకు సెకండ్ లెటర్ పంపిస్తాం, అప్పుడు ఎక్కడికి తీసుకురావాలో ఆ డబ్బులు తీసుకురావాలని అతను అందులో హెచ్చరించి, ఈ విషయాన్ని పోలీసులో చెప్పొద్దు, ఒకవేళ నీకు ఇది విల్లింగ్ ఉండి ఇవ్వాలనుకుంటే ఈ యొక్క రెడ్ టవల్ని నువ్వు ఒక మెయిన్ దర్వాజా కట్టాలని చెప్పేసి అతను హెచ్చరించి అతను అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీద మేము ఇమీడియట్గా అప్రాప్రియేట్ సెక్షన్లో కేసు నమోదు చేసుకుని సిపి గారి ఆదేశానుసారంగా మేము ఒక 3 టీంలు తయారు చేసి ఆ 3 టీంలు పూర్తిగా ఈ ఇన్వెస్టిగేషన్ పర్పస్లో మేము ఇచ్చిండో రవీందర్ గౌడ్ వాళ్ళ ఇంట్లో లాస్ట్ 3 yearsకి వెళ్ళి కిరాయికుంటుండు. ఆ కిరాయికుంటూ అతను కొంచెం గతంలో ఇతని మీద ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా ఉన్నాయి. ఒక 5-6 అఫెన్స్లలో ఇతను విజయవాడలో దొంగతనాలు టెంపుల్ అఫెన్స్ చేసి పట్టుబడ్డాడు. ఇవి కోర్టులో నడుస్తున్నాయి. తర్వాత ఆర్థికంగా కూడా చాలా దిగజారి చాలా వ్యసనాలకు లోనై ఇతను అప్పుల పాలైండు, సుమారు 20 లక్షల దాకా. ఈ అప్పులు తీర్చుకోవడానికి ఎలాంటి మార్గం ఆలోచించి ఇతను ఒక సుడో నక్సలైట్ గా మారి ఈ లెటర్ పెడితే ఇతను డబ్బున్నాడు కాబట్టి ఈ లెటర్కి రెస్పాండ్ అయ్యి డబ్బులు ఇస్తాడనే ఆలోచనతో తన ఫ్రెండ్ ఇంకొక రాజును పిలిపించి అతనితో మాట్లాడి అతను ఫస్ట్ ఇనిషియల్గా ఒక 5,000 క్యాష్ ఇచ్చి అతన్ని పిలిపించుకొని అతని ద్వారా ఇల్లు చూపెట్టే ఈ లెటర్ ఇతనైతే గుర్తుపడతారని అతని ద్వారా మాస్క్ ధరించి ఆ లెటర్ పెట్టించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కాన్సెంట్ ఇచ్చింటారనే ఉద్దేశంతో వాళ్ళు దానికి మళ్ళా ఒక 2వ లెటర్ తయారు చేసుకొని ఈరోజు మీరు ఆ 50 లక్షలు తీసుకొని సాయంత్రం గరీబ్ రథ్ ట్రైన్కు అంటే రేపు సాయంత్రం గరీబ్ రథ్ ట్రైన్కు G10 దాంట్లో సీట్ నెంబర్ 5 కింద ఈ బ్యాగ్ పెట్టాలని చెప్పి, లేకపోతే ఈ బాంబులు అన్నీ కూడా శాంపుల్గా పెడుతున్నాం, ఈ బాంబులతోటి నీ ఇల్లు బెయిల్ చేస్తాం, తర్వాత నీ కొడుకుని చంపేస్తాం, అన్నెసెసరీగా ఎవరికి చెప్పకని చెప్పి మళ్ళీ ఒక థ్రెటన్ లెటర్ రాసుకొని ఈ బాంబులు కూడా అతను ఈ గ్యాప్ టైంలో శ్రీకాకుళం వెళ్ళి అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఈరోజు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే మనం గమనించి వాళ్ళని ఇవాళ అప్రహెండ్ చేసి మనం పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. కాకినాడ జిల్లాలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం చిత్రపటానికి లారీ యూనియన్ సభ్యులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరెడ్డి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రవాణా యంత్రాంగానికి 70% గ్రీన్ ట్యాంక్స్ తగ్గించినందుకు లారీ యూనియన్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఒక లారీ డ్రైవర్ పవన్ కళ్యాణ్తో మాట్లాడినప్పుడు వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో చర్చించి ట్యాక్స్ తగ్గించారని మరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. లారీ డ్రైవర్ అండ్ ఓనర్స్ కష్టాలను గుర్తించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక పవన్ కళ్యాణ్ మాత్రమేనని అన్నారు. ఇలాంటి నాయకుడు తమ పిఠాపురం శాసనసభ్యులు కావడం తమ అదృష్టమని తెలిపారు. లారీ అసోసియేషన్, వ్యాన్ అసోసియేషన్, చిన్న కారులు అందరూ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి పాలాభిషేకం చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే గతంలో గ్రీన్ ట్యాక్స్ మాకు స్టార్టింగ్లో 200 పెట్టిన లారీకి 200ని 20,000కి, 22,000కి, 25,000కి మోడల్ని బట్టి తీసుకెళ్ళిపోయి మేము ఎన్నిసార్లు గవర్నమెంట్కి వినతి పత్రాలు ఇచ్చినా కానీ, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కానీ గత ప్రభుత్వం కనీసం ఇంటర్వ్యూ కూడా స్టేట్ వైడ్ ఇంటర్వ్యూ కూడా లారీ వాళ్ళు ఎక్కడ లెక్క చేయలేదు, ఇంటర్వ్యూ ఇవ్వలేదు. నానా తిప్పలు పడ్డాము. ఎలక్షన్కి ముందు మేమందరూ కూడా ఒకే నిర్ణయానికి వచ్చాము. గవర్నమెంట్ ఎలాగుంటే ఈ ట్రాన్స్పోర్ట్ మొత్తం పాడైపోతుంది, ఇలాగుంటే లాభం లేదు, మేము గవర్నమెంట్ని చేంజ్ చేసుకునే విధాలలో వెళ్ళాలని చెప్పి మేము పిఠాపురం యూనియన్ సెక్రటరీగా ప్రాతినిధ్యం వహిస్తూ గత 10 సంవత్సరాలుగా తూర్పుగోదావరి జిల్లాకి లారీ అసోసియేషన్లు 24 అసోసియేషన్లకి జాయింట్ సెక్రటరీగా పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాం. ఉగ్గిన నాగరాజు గారు కాకినాడ ప్రెసిడెంట్. దీనికి 24 యూనియన్లు ఏకమయ్యి 2వ నెలలో మా మర్రెడ్డి శ్రీనివాస్ గారికి 24 యూనియన్లు ఆఫీస్కి వెళ్ళి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీన్ని జనసేన ఆఫీస్కి పవన్ కళ్యాణ్ గారికి రిఫర్ చేయడం జరిగింది. అది ఇంత త్వరగా అవుతుందని మేము అనుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్లో తొందరగా నిర్ణయం తీసుకుని మేము ఇంకా రేపమాపో చచ్చిపోయేటట్టుగా ఉన్న మాకు ఊపిరి పోసి ఎంతో కొంత తగ్గించి దీనికి మాకు ఉపశమనం కలిగించారు. అలాగే ట్రాన్స్పోర్ట్లో ఇంకా కూడా మాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము ముఖాముఖిగా మాట్లాడుకునేలాగా మా పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి మాట్లాడుకునేలాగా వెనుక అడిగి మళ్ళీ ఒకసారి మా బాధలు కష్టాలన్నీ చెప్పుకునేట్టుగా వెళ్తాము. గతంలో
22,000 వరకు ఉండేటువంటి గ్రీన్ ట్యాక్స్ని వెహికల్ మోడల్ బట్టి 1,500 నుంచి 3,000 వరకు తగ్గించడం జరిగింది. ఎందుకంటే ఇది ఒకటే ఒక ఉదాహరణ. ఇది ప్రజాప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తుంది. లారీ యజమానులు ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. నిన్నటి రోజున ఒక లారీ డ్రైవర్ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతున్నారు. ఆయన చెప్తున్నాడు, సార్ మీ విజయవాడ హైదరాబాద్ వెళ్ళి వస్తే 6,200 రూపాయలు టోల్ ట్యాక్స్ కట్టాలని. సార్ విన్నాడు, నేను చూస్తానని చెప్పాడు. ఎందుకంటే వీళ్ళకేమో ఒక పక్క కిరాయిలు లేవు, ఇదంతా నడిగిపోతున్నారు. లారీ ఫీల్డ్ సంగతి అన్నీ నాకు తెలుసు. అటు నుంచి గవర్నమెంట్ వేసిన ఈ ట్యాక్స్ అంటే విదేశాల్లో ఏంటంటే ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత వస్తువుని తీసి పారేస్తారు. కాకపోతే మన ఇండియన్ వాతావరణం ఇండియన్ టైప్లో కానీ ఎన్నేళ్ళున్నా ఏదో కొద్దిగా బాగు చేసుకుంటూ వెహికల్ నడుపుతారు. అటువంటిప్పుడు గత ప్రభుత్వం అంత అనాలోచితంగా అంత ట్యాక్స్ వేసుకుంది. దాన్ని వీరు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. సార్ దృష్టికి తీసుకెళ్ళాం, పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళాం. వీరు ఇచ్చినప్పుడు అనేక సమస్యలు కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళాం. వెలుసుబాటుని బట్టి ఒక్కొక్కటి చేస్తున్నారు. ఈరోజు ఎంతటి మంచి నిర్ణయం చేసినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నేతృత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి, మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వీరందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ మిగతా సమస్యలన్నీ కూడా సార్ దృష్టికి వెళ్ళాం. తప్పకుండా అవన్నీ కూడా పరిష్కారానికి దోచుకుంటాయని. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని 18 ఎకరాల స్థలంపై ఒకే వ్యక్తి 4గురికి రిజిస్ట్రేషన్లు చేయించారు. దాని విలువ సుమారు 30 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు. న్యాయం కోసం బాధితులు ఒకరి తర్వాత ఒకరు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ స్థలాన్ని సర్వే చేయించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు విచారణ మొదలుపెట్టారు. కొనుగోలు చేసిన 4గురు అక్కడికి చేరుకొని హంగామా సృష్టించారు. దీంతో పోలీసుల సమక్షంలో రెవెన్యూ అధికారులు సర్వేని పూర్తి చేసి నివేదికను కోర్టుకు అందజేసినట్లు తెలిపారు. A1 18 ఎకరాలు 40 సెంట్లు. ఇది ఇప్పుడు డిస్ప్యూట్లో ఉన్నాయి, ఇప్పుడు గలాట్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని క్లియర్ చేయాలని చెప్పేసి వచ్చినాం. 18 ఎకరాలు 40 సెంట్లు బౌండరీ సర్వే జరిగింది. వాళ్ళు డాక్యుమెంట్స్ ఇస్తే డాక్యుమెంట్ ప్రకారం మనం భాగాలు పెట్టి పడుతుంది, రిస్క్ లేకుండా చేయాలని ఉద్దేశంతో మా డిఐ గారు కూడా వచ్చినారు. సార్ డాక్యుమెంట్స్ ఎవరెవరికి ఉన్నాయి? డాక్యుమెంట్స్ వచ్చేసి భూపాలం తర్వాత కొనుక్కునే వాళ్ళు డాక్యుమెంట్స్ కొంతమందికి తెచ్చి మనకి అంటే ఒకే సర్వే నెంబర్ మీద ఇంతమంది డాక్యుమెంట్స్ చెప్పవచ్చు. 18 అంటే దాంట్లో 10 ఎకరాలు లేఅవుట్ వేసినారు. అది ఉంది కాబట్టి మనం రికార్డు అన్ని సర్వే చేసి క్లారిటీ ప్రజెంట్ చేస్తాం. గలాట్ లేకుండా ఫ్యూచర్లో గలాట్ లేకుండా చేయాలనే ఉద్దేశంతో డిఐ గారు సర్వే చేస్తాం. నిర్మల్ జిల్లా జాతీయ రహదారిపై గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. బైంసా మండలం కద్గం గ్రామానికి రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. దీంతో రహదారిపై ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గతంలో కూడా ఆందోళన చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు హామీ ఇచ్చి మర్చిపోయారని గ్రామస్తులు నిరసనకు దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామస్తులకు సర్ది చెప్పి నిరసనను విరమింపజేశారు. నువ్వెట్లా జనాలు వాళ్ళు కూడా జనాలు, మీ కష్టం తెలుసు, వాళ్ళ కష్టం కూడా తెలుసు. కానీ ప్రజలకు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. రెండు ఆటోలో పోయినాం సార్, చెప్పారు మనకు మనం ఇబ్బంది పద్ధతి కాదు సార్. ఏం కూర్చోండి, ఏడు పద్ధతి సార్, ఆడ కూర్చోండి. ఆడ ఇప్పుడు 3 సార్లు కుదరదు సార్, ఈడ 2 సార్లు సార్. మాతో ఆర్గ్యుమెంట్ చేయడం చేయండి సార్. మీరు ఏం చేద్దాం సార్, మేము తెగేస్తున్నాం సార్. మేము ఇంత కష్టమైంది, మేము 2 కిలోమీటర్ల దూరం మా సర్పంచ్ గారు అమర దీక్ష చేశారు. మరి అలాగే మరి 1 నెల రోజు రోడ్డు నిర్ణయం చేస్తామని అన్నారు. మరి ఇంతవరకు రోడ్డు కాలేదు. మరి బైంసకు తరలిస్తున్న బడి పిల్లలకు బాగా ఇబ్బంది అవుతున్నది, విలేజ్లలో బుర్ర అవుతున్నది. మరి ఇంతవరకు బైంసకు 2 కిలోమీటర్ల దూరం ఉండి మరి ఏ ఎమ్మెల్యే కానీ సీఎం కానీ ఎవరు పట్టించుకుంటలేరు. మరి దానికి పట్టించుకొని మాకు రోడ్ కావాలని మేము ఇది చేస్తున్నాం. నిర్మల్ జిల్లా బైంసా మండలం కద్గా విలేజ్ మాది అన్న. గత కొంతకాలంలో చూస్తే మా దాదాపు బైంసా పట్టణానికి తాకి 2 కిలోమీటర్ల దూరంలో లేము మేము. అటువంటి మా ఊరుకు ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చేసింది, మా ఊరుకు రోడ్డు లేదు. ఆ రోడ్డు చూస్తే ఇప్పుడు వర్షాకాలం వస్తున్నది, ఆ రోడ్డుకు నడిచే ప్రసక్తే లేదు. గత కొంతకాలంగా దీక్షలు చేస్తూ వస్తున్నాము, కానీ
ఏఈ శంకరయ్య గారు స్పందించి గత కొన్ని రోజులలో రోడ్డు వేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది సార్. ఇప్పటి వరకు ఆయన స్పందించలేదు. మరి రోడ్డు కూడా స్టార్ట్ కాలే. గత సంవత్సరం కింద ఆమె హామీ ఇవ్వడం జరిగింది, ఎండాకాలం చేస్తా సార్ అన్నారు. కానీ వర్షాకాలం స్టార్ట్ అవుతున్నది. ప్రతి సంవత్సరం వర్షాకాలము దాదాపు 4-5 సార్లు మా గ్రామానికి కలెక్టర్లు కూడా రావడం జరిగింది. ప్రతిసారి హామీ ఇవ్వడం జరిగింది సార్. దాదాపు ఇప్పటి వరకు రోడ్ మాత్రం శాంక్షన్ చేసినామంటున్నాడు. ఇక స్టార్ట్ అవుతుంది, రేపటి స్టార్ట్ అవుతుంది. వర్షాకాలం కానీ నెల రోజులు కానీ ఈ విధంగా ఇక్కడ వరకు తీసుకొచ్చారు సార్. అందుకోసమే ఈ రోడ్ వేసే వరకు మేము జరిగే ప్రసక్తే లేదని మేము ధర్నాలు చేస్తాం. కడపలో టీడీపీ మహిళా కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మహానాడు కార్యక్రమం జరుగుతుండగా కార్యకర్త మీనాక్షి సెల్ టవర్ ఎక్కి నానా హంగామా చేసింది. ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉన్నా తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. నిజమైన కార్యకర్తలను ఎమ్మెల్యే మాధవరెడ్డి పట్టించుకోవడం లేదని ఆరోపించింది. దీంతో సెల్ టవర్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎట్టకేలకు ఆమెను సెల్ టవర్ పైనుంచి కిందకు దించి రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వికారాబాద్ జిల్లాలో పరిగి వికేబీ మహిళా సంఘాలు ఆందోళన చేపట్టాయి. మహిళా సంఘాలకు బుక్ కీపర్గా పనిచేసే యాదయ్య రుణాలు ఇప్పించి తమ వద్ద నుంచి డబ్బులు దోచుకుంటున్నాడని ఆరోపించారు. ఒక్కో గ్రూపు దగ్గర 15,000 రూపాయల చొప్పున వసూలుకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు. ఈ విషయంపై మహిళల భర్తలు యాదయ్యను నిలదీయగా పై అధికారులకు చెల్లించాల్సిన డబ్బు కోసమే వసూలు చేస్తున్నట్లు సమాధానం ఇచ్చాడని ఆరోపించారు. సంబంధిత అధికారులు ఈ విషయంపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. నీ తాత జాగ్రత్త 1000 రూపాయలు నీకు కష్టమే. నేను ఎంత 1000 రూపాయలు చెప్పాలి, మాకు చెప్పాలి. నేనేమన్నంటే మీరు ఇవ్వద్దుగా అడుగుతా అంటున్నా. డాక్టర్ సంఘం ఎన్ని ఫ్రాడ్ అయింది, యువంత ఎంత తీసుకున్నాడు.